నమస్కారం. ఈరోజు కొన్ని ఛానల్స్లో కానీ కొన్ని పేపర్లో కానీ కొన్ని యూట్యూబ్స్లో కానీ నా గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను 52 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ పొరపాటు చేయలేదు. 7 సార్లు పోటీ చేసి 5 సార్లు గెలిచా, 2 సార్లు ఓడిపోయినా. ప్రజల తీర్పు ఎప్పుడు శిరసా వహిస్తా. ప్రజలు లేనిది రాజకీయ నాయకులు లేరు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఆకర్షితున్నై నేను టీఆర్ఎస్లో చేరి స్వల్ప మెజారిటీతో ఓడిపోవచ్చును. కానీ నా వ్యక్తిత్వంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఏ విధంగా అడుగులు వేసి రైతులు కానీ రైతాంగాన్ని కానీ కరెంటు కానీ నీళ్లు కానీ నిధులు కానీ తీసుకొస్తుండ్రో దానికి అనుగుణంగా ప్రజలు సుఖశాంతితో ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి ఏదైతే ఆశిస్తున్నారో, ముఖ్యంగా నిన్న నేను చూశాను ముఖ్యమంత్రి గారు హాస్పిటల్లో చేరడం చాలా బాధ అనిపించింది. వారు ఆరోగ్యంతో ఉండి ఈ రాష్ట్రానికి ఇంకా మేలు చేయాలి, ఇంకా చేయవలసింది చాలా ఉంది కనుకనే ఆ భగవంతుడు ఎప్పుడు ఆయనకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నేను ఎక్కడ పోను, ఏ పార్టీలో చేరను, అవసరం లేదు నాకు. మా ఇంట్లోనే ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీ గౌరవించింది. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆదరిస్తే అభిమానిస్తే ఆ విధంగా నచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఏ ఆశ లేదు. రాజకీయంగా ఇంతకంటే ఎక్కువ గొప్పగా నాకేం ఆశించడం లేదు. జై తెలంగాణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.